बीआरएस पार्टी के कारगुजार सदर केटी रामाराव ने नेशनल हेराल्ड मामले में वज़ीर आला रेवंत रेड्डी का नाम आने पर वज़ीर आला से इस्तीफे का मुतालबा किया है। केटीआर ने कहा, कर्नाटक के वज़ीर आला येदियुरप्पा ने हाउसिंग स्कैम पर नाम आने पर इस्तीफा दिया था। रेवंत रेड्डी को अखलाकी तौर पर इस्तीफा देना चाहिए। अगर रेवंत रेड्डी इस्तीफा नहीं देते हैं तो कांग्रेस पार्टी के लीडर्स को उनसे इस्तीफे का मुतालबा करना चाहिए। कांग्रेस लीडर्स ने येदियुरप्पा से स्कैम में नाम आने पर इस्तीफे का मुतालबा किया था। केटीआर ने यह भी कहा, तेलंगाना रेवंत रेड्डी का मनहूस साया तेलंगाना पर है पड़ा है और हमें इससे नजात की जरूरत है। ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యెద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే మరి వెంటనే యెద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట. ద కర్ణాటక కాంగ్రెస్ ఆన్ థర్స్డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యెద్యూరప్ప either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.